నా ఇన్స్టాగ్రామ్ లో మనం చెక్ చేసిన వాళ్ళు అమెరికాలో నేను చాయ్ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డానో చూసుంటారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అప్పుడు అది చేసినప్పుడు ఇక్కడ ఇలా షాప్కి వస్తానని అనుకుని చేసింది కాదు. ఒట్టు చెప్తున్నాను నేను, రామకృష్ణ గారి మీద ఒట్టు. ఈరోజు మాత్రం ఈ అల్లం టీ తెలుసు, పెప్పర్ టీ ఏంటి తెలుసుకుందామని వచ్చాను నేను. బెల్లం మేడం, బెల్లం అండ్ పెప్పర్ టీ ఇస్ స్పెషాలిటీ. ఓకే, ఒక్కసారి ఆ బెల్లం పెప్పర్ టీ నేను తయారు చేస్తాను. బెల్లం పెప్పర్ టీ జనరల్లీ ఇక్కడ తక్కువ నేను ఇస్తున్నాను కాబట్టి సెలబ్రిటీలోనే టీ ఉంది. మళ్ళీ టీ ఎందుకండి సెలబ్రిటీ టీ బెల్లం టీ. So any varieties of teas only? As many as you want. Red grape, green apple, Green apple. Kadak ginger masala. Okay. We have elaichi, bellam. You have glamour tea? Whatever you hold is glamour tea. I was Business lo dorkedi glamour tea. మొగుడిని గుప్పెట్లో పెట్టుకునేటి, వైఫ్ షాపింగ్ తక్కువ చేసేటి. I కొనుక్కోవట్లేదు. కానీ ఎనీ టైమ్ ఐఎమ్ టీ ఫేవరెట్ అండి నాకు. మార్నింగ్ టీ లేకుండా మనకు రోజు నడవదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ పెప్పర్ టీ. Pepper tea as a brand. పెప్పర్ టీ యాజ్ అ బ్రాండ్. మనకని టీ మాస్టర్ నేను హెల్ప్ చేస్తాను. First our specialty, pepper tea cafe. First outlet. 200 outlets lovers. In fact, it's a customized thing that we are mixing. We take care of the mixing. స్నాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ ఫ్రోజన్ కాదు, అన్ని ఫ్రెష్ చికెన్ పాప్కార్న్ అయినా జస్ట్ 5 minutes బిఫోర్ మిక్స్ చేసి చేస్తాం. 80% ఫ్రోజన్ కాదు. దిస్ ఇస్ పెప్పర్ టీ, బెల్లం టీ, మిరియాల టీ. యాక్చువల్లీ మీకోసం అని అనుకున్నాను కానీ నేనే తాగుతున్నాను. మీరు తాగితే మేము తాగినట్టే. వావ్, నైస్ అండి, వెరీ నైస్. మీరే చేశారు కదా. నేను ఇప్పుడు అక్కడ వస్తాను. స్నేపుకోటిలాగా ఉన్నాను నేను. సో రాజుగారు ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్, లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు షుగర్ వద్దనుకునే వాళ్ళకి మీరు ఇది స్పెషల్గా ఇక్కడ ఇస్తున్నారు. నా షుగర్ చేస్తాను. నాకు తెలిసి బెల్లం టీ ఎక్కడ అవైలబుల్గా లేదు. బెల్లం అదే బెల్లం పెప్పర్ టీ ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ఫస్ట్ టైం దట్ ఐఎమ్ క్యాచింగ్ అప్ విత్ దిస్. నేను ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను బికాస్ షుగర్ అవాయిడ్ చేద్దాము, కొంచెం గ్లామర్ పెంచుతామని బెల్లం ట్రై చేశాను. దానికంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది టీ. జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి స్పెషల్ టీ. దీనికి కావాలంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే స్నాక్స్ కూడా ఉన్నాయి. టీ మాత్రమే కాదు, దే హ్యావ్ హెల్తీ స్నాక్స్, ఏది ఫ్రోజన్ స్నాక్స్ కాదు. లైక్ శాండ్విచెస్, చికెన్ పాప్కార్న్స్, బర్గర్స్. ఓకే, బబుల్ టీ కూడా ఉందా? వెరీ నైస్. సో ఇవాళ నేను పెప్పర్ టీ కెఫేకి వచ్చాను వీళ్ళ లాంచ్కి. ఫస్ట్ టైం ఇలాంటి ఒక కెఫే లాంచ్ చేస్తున్నారు. ఈ టీలోని స్పెషాలిటీ ఏంటి అంటే, టీ స్పెషాలిటీ విత్ సెలబ్రిటీ ఏంటి అంటే, ఇందులో పెప్పర్ ఉంది, అలాగే బెల్లంతో చేసినటువంటి టీ చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఫస్ట్ అవుట్లెట్. కంగ్రాచులేషన్స్ రాజుగారు మీకు, అలాగే లక్ష్మి గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా దగ్గర 200 అవుట్లెట్స్ని స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. అండ్ ఐ విష్ దట్ ఇది ఇక్కడే కాకుండా తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అందరికీ టీ అంటే చాలా ఇష్టము. మన నిజాముల కాలంలోనే మనం రకరకాల టీలు ఉండేవి. అండ్ తర్వాత కల్చర్లో భాగంగా మనకి ఇరానీ చాయ్లు అనేవి అక్కడక్కడ అవుట్లెట్స్ మనకి కనిపిస్తూ వచ్చాయి.
బట్ చాయ్ అవుట్లెట్స్ ఇందులో స్పెషల్ ఇలాంటి చాయ్స్ రావడం అనేది చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చాయ్. నేను బాగా చాయ్ అవుతాను, బాగా అంటే పొద్దున సలాలు మరీ ఎక్కువ, లేకపోతే ఇంకా యాంకరింగ్ చేస్తుంది దీని చాయ్ వల్లే అని అంటారు. అయితే నేను చాయ్ తాగుతూ ఉంటాను, కానీ ఇలాంటి చాయ్ ఎప్పుడు తాగలేదు. ఇది గొంతుకి కూడా చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ అండి. దాంతో పాటుగానే దే ఆల్సో హ్యావ్ లాట్స్ ఆఫ్ స్నాక్స్. దిస్ ఇస్ దేర్ చికెన్ పకోడా, చికెన్ పాప్కార్న్. నేను ఇండియనైజ్ చేశాను చికెన్ పాప్కార్న్. చికెన్ తింటావు నాన్న, బ్యాండ్ తీసుకో. ఓకే, అండ్ ఇది కూడా బాగుంది స్పైసీగా. ఆల్సో శాండ్విచెస్, బర్గర్స్ అన్నీ దొరికి. వన్ స్టాప్ ఫర్ టీ అండ్ స్నాక్స్ ఇస్ టీ కాస్ట్ కూడా టీ కాస్ట్ లాగానే ఉంది, మరీ మన హై రేంజ్ ఆఫ్ టీ లాగా లేదు. ఇంకోటి ఏంటంటే నాకు టీ ఇలాగే టీ లాగే తాగాలి. విడిగా ఒక పౌచ్, దానికి విడిగా వేడి నీళ్ళు, విడిగా పాలు ఇస్తే నేను కలుపుకోలేను. మళ్ళీ అన్ని విడిగా ఇచ్చి రేటు కూడా ఎక్కువ తీసుకుంటుంటారు. ఇక్కడ అన్ని కలిపి రేటు తక్కువ తీసుకుంటున్నారు. సో ఇట్స్ వెరీ నైస్. ద కాస్ట్ ఇస్ ఆల్సో అఫోర్డబుల్. ఏదో పెప్పర్ టీ కెఫే అనగానే, కెఫే అని పేరు పెట్టగానే చాలా హై రేంజ్ అనుకున్నారు. అందరికీ అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లో స్టార్ట్ చేశారు. రైట్ నౌ ఐఎమ్ అట్ ఎస్ఆర్ నగర్. ఈ మధ్య మీరు అబ్రాడ్కి వెళ్ళినప్పుడు కూడా టీ కష్టాలు చూపించారు. అవును, నాకు అనుకోలేదు నేను ఇలా వస్తుందని. నిజంగా ఎలా ఉందంటే అదేదో ప్రీల్యూడ్ లాగా ఉంది. అదండి, టూ మచ్ ఆఫ్ చేసుకోకండి. ఏదైనా సరే, ఎలాంటి పదార్థం అయినా సరే మనం అతిగా చేసేసామంటే మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో దాన్ని మీరు మోడరేట్ రేంజ్ లో తీసుకుంటూ ఉండండి. వాట్ ఎవర్ ఇస్ కేపబుల్ ఫర్ యువర్ బాడీ అంతవరకు తీసుకోండి. సో స్నాక్స్ తో పాటు మెనూ మొత్తం టీ అండ్ స్నాక్స్ అన్ని కలిపి 90 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉందంట. దట్ ఇస్ సింప్లీ సూపర్ అండి, వెరీ నైస్. సో 90 రూపీస్ లోనే చాయ్ తాగొచ్చు, స్నాక్స్ తీసుకోవచ్చు. షూటింగ్స్ లో బిజీగా ఉంటారు కదా, సో కిచెన్ కి టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు మీరు? ఇట్లా స్పెండ్ చేస్తుంటాను, వేరే వాళ్ళ కిచెన్ వచ్చి స్పెండ్ చేస్తుంటాను. గుడ్ క్వశ్చన్. నేను ఆల్మోస్ట్ ఒక 20 రోజులు అంటే నేను అమెరికా వెళ్ళేసి మళ్ళీ రాగానే నాన్నగారి పెళ్ళిళ్ళు, క్యాష్ షోస్ ఇలా వెళ్ళిపోయాను. కానీ టైం ఉన్నప్పుడంతా ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద కిచెన్. నేను సాంబార్ వండుతాను, పప్పు వండుతాను, బిర్యానీ వండుతాను, ఆవియలు వండుతాను, చికెన్ కూడా వండుతాను. అండ్ మీ ఎనర్జీ సీక్రెట్? ఎనర్జీ సీక్రెట్ రకరకాల అనుకునే ఉంటాను నన్ను ఎప్పుడు. ఐ థింక్ ఇట్ ఇస్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండి. అంతా మైండ్లోనే ఉంది మొత్తం అంతా. నేను ఎనర్జీగా ఉన్నాను అనుకుంటే ఉంటాను, నేను ఈరోజు వీక్గా ఉన్నాను అంటే నేను వీక్ అయిపోతాను. మీ జయమ్మ పంచాయతీ సక్సెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రేపు అమెజాన్ ప్రైమ్లో జయమ్మ పంచాయతీ మూవీ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. మంచి రివ్యూస్ వచ్చాయి. నేను ఎక్స్పెరిమెంట్ చేసినందుకు, ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసినందుకు ఐ గాట్ అ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్ అమెజాన్. ఇంకా ఏమన్నా ఇలాంటి బిజినెస్ ఏమంటే ఇది నాది కాదు, అంటే యా అన్నది ఇది మనది, అలా బిజినెస్ ఐఎమ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్. డెఫినెట్లీ త్వరలోనే నేను కూడా ఏదో ఒక బ్రాండ్ తీసుకొని రావాలి. వీళ్ళకి కాంపిటీషన్ మనతో చేద్దాం, కలిసి లక్ష్మి గారు బాగా కట్టుకుపోతున్నారు. డెఫినెట్లీ అంటే చేయాలనే ఉంది. వాట్ వెంచర్ ఇంటూ బిజినెస్ ఆల్సో. నెక్స్ట్ మూవీస్ ఒక 2-3 కథలు విన్నాను. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్గా తీసుకోవాలని ఈసారి ప్లాన్. సో వీఆర్ వర్కింగ్ అవుట్ సంథింగ్ ఇన్ ద పైప్ లైన్ వెరీ సూన్. నేను అడుగుతాను మిమ్మల్ని, మీకు అసలు ఇలాంటి షాప్ పెట్టాలని, చాయ్ పెట్టాలని నా ఇన్స్టాగ్రామ్ వీడియో చూసాక వచ్చిందా? ఇంత ఫాస్ట్ గా 1 వీక్ లో షాప్ పెట్టేసారు? 1 వీక్ లో కాదండి, మేము 4 months బ్యాక్ అనుకున్నాము. సో వాంట్ టు బ్రింగ్ దిస్ టీ కాన్సెప్ట్ కెఫే సేమ్ టైం ఒక 10 రూపీస్ చాయ్ ప్రొవైడ్ చేసుకుంటేనే మంచి అంబియన్స్. సో 100 రూపాయలతో వచ్చిన అతనికి మంచి స్నాక్ అండ్ ఒక టీ కూడా కంఫర్టబుల్ గా. అండ్ దానికి ఒక యూత్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ బాగా యంగ్ పర్సన్ కావాలని నన్ను సెలెక్ట్ చేశాను. గ్లామర్ ఉండాలి, యూత్ఫుల్ గా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి. ఎవరు అలాగే సుమా కన్నా ఎవరు లేరబ్బా అని నన్ను తీసుకొని వచ్చారు. అంతే కదండి బాస్? ఫస్ట్ బ్రాంచ్ లేదంటే ఇంకా ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. వీళ్ళు అబౌట్ 200 అవుట్లెట్స్.
అంతవరకు అవ్వదండి, ఇంకా తొందరగానే అయిపోతుంది. 2 years Actually, ఈ outreach కొంచెం కి 3 months ఇస్తే వాళ్ళు outreach 3 months ట్రయల్స్ అయ్యాకనే చేస్తారు. ఆ 3 months కూడా ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి టేస్ట్ చూపించి వాళ్ళు రిజెక్ట్ చేసి తీసేసి ఇంకా మాడిఫై చేయడానికి ఇంకా టేస్ట్ తీసుకోవడానికి 3 months మొత్తం ట్రయల్ రిసర్చ్ చేసిన తర్వాత మెనూ డిసైడ్ చేస్తాం. నాకు అది బాగా నచ్చింది. అదేదో చాయ్ అంటే ముందులే చాకి మన ఇంట్లో పెడతాం కదా, అలా కాదు. దాని మీద బోలెడంతా అంటే ఎంత మిల్క్ ఏంటి క్వాంటిటీస్ అన్ని డిసైడ్ చేసి ఏ టీస్ అయితే బాగా ఎక్కువ మంది జిహ్వకి నచ్చిందో వాటినే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి పెట్టారు. అండ్ ఇంకోటి కూడా ఏది కూడా ఫ్లేవర్డ్ పౌడర్స్ లాంటివి ఏ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి లేవు, అన్ని న్యాచురల్. బెల్లం అంటే అందులో కట్ చేసి వేస్తారు, పెప్పర్ అవన్నీ కూడా అప్పుడే. ఈవెన్ చికెన్ పాప్కార్న్ కూడా జస్ట్ 5-10 minutes బిఫోర్ దాన్ని మ్యారినేట్ చేసి వేస్తారు. ఏది కూడా ఫ్రోజన్ సూపర్ ఫ్రెష్. అండ్ చికెన్ పాప్కార్న్స్ అండ్ శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏమంటారా, పొద్దున్నే బాగా దోశలు వేసుకొని వచ్చాను నేను లోపల. పిల్లలు మీరు తింటారా? థ్యాంక్ యూ. గుడ్. ఇట్ హాస్ లోకల్ ఫ్లేవర్, దేశీ మంచి టిక్కా ఫ్లేవర్ ఉంది. దేశీ నాన్న అన్ని తినిపించేద్దాం అనుకున్నాను. ఓకే, లక్ష్మి గారు మీరు టీ తాగుతారా? We are all great fans of tea and tea. In India, we have a growing trend of tea cafe chains. So we believe this is the right time to bring out a semi-luxury cafe where food is affordable. Tea has a great quality. The ambience has enough leisure. It is friendly, youthful. At the same time, not compromising on the taste, quality, and the price. So I believe Hyderabadis will start loving our tea, and one day entire India will start loving our tea. Thanks to Raju Garu for his recipes. Thanks to Suma Garu for her